ఏపీలో వైసీపీ కీలక నేత హరిప్రసాద్ రెడ్డి పైన దాడి జరిగింది. తన భార్యతో సన్నిహితంగా ఉన్నాడని చెప్పి అటాక్ చేశాడు ఓ భర్త. హరిప్రసాద్ రెడ్డితో కారులో వెళ్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు భర్త. అయితే హరిప్రసాద్ రెడ్డిని కారులో నుంచి బయటకు లాగి మరి చెప్పుతో చెడామడా వాయించేశాడు ఆ బాధితుడు. ఇక హరిప్రసాద్ కారును ధ్వంసం చేశారు. మహిళను తీసుకెళ్లి ఆ భర్త హరిప్రసాద్ కారుని పూర్తిగా చిత్తు చేసేశాడు. దాడికి అక్రమ సంబంధమే కారణమట్టుగా తెలుస్తోంది. అయితే వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు హరిప్రసాద్ రెడ్డి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆ వీడియోలు, దాడిపైన ఎలాంటి ఫిర్యాదు చేయలేదు హరిప్రసాద్ రెడ్డి. విజువల్లో చూస్తున్నాం మనం. హరిప్రసాద్ రెడ్డి కారు ఆవిడే ఆ మహిళ. ఆ మహిళ వేరే ఒక వ్యక్తితో, వైసీపీ పార్టీ పబ్లిసిటీ వింగ్ అంట. పబ్లిసిటీ అంటే వైసీపీ పార్టీకి పబ్లిసిటీ చేసుకోవాలి, వేరే ఒక అమ్మాయిని వేసుకొని తిరిగి పబ్లిసిటీ తెచ్చుకోవడం కాదు హరిప్రసాద్ రెడ్డి గారు. ఇలా కామెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆయనకి. పెద్ద ఎత్తున హరిప్రసాద్ రెడ్డి విషయం పైన సోషల్ మీడియాలో వీడియోలు వైరల్గా మారాయి. కానీ ఆయన మాత్రం ఎక్కడ ఫిర్యాదు అందించలేదు. హరిప్రసాద్ రెడ్డి పబ్లిసిటీ వింగ్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ ఒక అమ్మాయిని వెంటేసుకొని తిరుగుతూ, ఆ అమ్మాయిని వెంటేసుకొని తిరిగేటువంటి క్రమంలో ఆ భర్త దొరకబట్టి చితకబారితే ఇది వైసీపీ పబ్లిసిటీ వస్తుంది అనుకున్నాడా? సోషల్ మీడియాలో జరిగేటువంటి కార్యక్రమాలని వైసీపీ పార్టీకి సపోర్టివ్గా పబ్లిసిటీ చేయమని చెప్పి ఆయనకు పొజిషన్ ఇస్తే, ఆ పొజిషన్ని వాడుకొని ఒక మహిళని పటాయించి మహిళతో కారులో వెళ్తుండగా ఇప్పుడు ఆ భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. భర్త ఆ కారులో నుంచి బయటికి లాగి మరి చెప్పుతో చెడామడా వాయించేశాడు. అంతలా కొట్టినా, కారు అద్దాలు పగలగొట్టినా, కారుని కూడా ధ్వంసం చేసినా ఏ మాత్రం ఎక్కడ కంప్లైంట్ ఇవ్వకుండా ఒక మూల కూర్చొని పోయినాడు. ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పక్కనే ముఖ్యమంత్రితో అంత సన్నిహితంగా పక్కనే తిరిగేటువంటి అంతటి సాన్నిహిత్యం ఉందనంటే ఎంతటి స్థాయిలో ఉండాలి? నువ్వు రాజకీయంగా ముందుకు పోవాలి, మంచిగా ప్రజల్ని మమేకం చేసుకోవాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రతిపక్షంగా పోరాడాలి. కానీ ఇక్కడ ఆ పాపం వేరే ఒక మహిళ భర్తతో పోరాడాల్సి వచ్చింది పరిస్థితి. ఇప్పుడు ఆ కారేంటి, ఆ మహిళ ఏంటి, ఎవరో ఒక వ్యక్తి దొరకబట్టి అంతలా చెడామడ వాయించడం ఏంటి? ఒక పార్టీ అధినేత, ఫైర్ బ్రాండ్, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తితో ఉన్నటువంటి ఒక సాన్నిహిత్యంతో రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచించాలి. ప్రతిపక్షంగా ఉంటూ ప్రభుత్వాలపై పోరాడాలి ఆలోచించాలి. కానీ వేరే ఒకరి భార్యను తీసుకొని వెంటేసుకొని వెళ్ళిపోయి ఆఖరికి వస్తే ఆ బాధితుడితో పోరాడాల్సిన పరిస్థితి. ఆ భార్యను కూడా చెడామడ వాయిస్తున్నాడు. ఆ విజువల్లో చూస్తున్నాం మనం. ఆ విజువల్లో చూడొచ్చు. ఆ విజువల్లో చూస్తుంటే భార్యను కూడా చెడామడ కొడుతున్నాడు. అక్కడ ఆ కారులో నుంచి బయటికి లాగి హరిప్రసాద్ రెడ్డి కూడా చెప్పు తీసి చెడామడ వాయించేశాడు. ఫోటోలు చూస్తూ ఉంటే చాలా పెద్ద పొలిటీషియన్స్తోనే ఫోటోలు దిగాడు. జగన్మోహన్ రెడ్డితో, తర్వాత సజ్జల రామకృష్ణతో, తర్వాత మిథున్ రెడ్డితో చాలా పెద్ద ఎత్తున ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కనబడుతోంది. కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక వేరే ఒకరి భార్యతో ఈ రకంగా కారులో ఎక్కించుకొని వెళ్తుండగా అక్రమ సంబంధమైనట్టుగా తెలుస్తోంది. మరి నిజంగా ఆయనకి ఏం ప్రమేయం లేకపోతే ఇంతలా దాడి జరిగి వీడియోలు వైరల్ అవుతున్నా ఇంతవరకు ఫిర్యాదు ఎందుకు చేయలేదని అనుమానం కూడా కలుగుతోంది. ఈ అనుమాన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి. రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. పుకార్లు షికార్లు అవుతూ ఉన్నాయి. ఏదేమైనా హరిప్రసాద్ రెడ్డి నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు అందుబాటులో. సురేష్, పబ్లిసిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి వైసీపీ పార్టీకి మంచి పేరు తీసుకురావాల్సినటువంటి పొజిషన్లో ఉన్న ఆయన పబ్లిసిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పక్కన పెట్టి వేరే ఒకరి భార్యతో బయటికి వెళ్తున్న సమయంలో కారును అడ్డగించి ఆ భర్త వచ్చి అటు హరిప్రసాద్ రెడ్డిని ఆయన భార్య ఇద్దరిని చెడామడ వాయించేశాడు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిజంగా తన తప్పేమి లేకపోతే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు? ఇంతకీ ఆ మహిళ ఎవరు, ఏం జరిగింది? రైట్. ప్రెసెంట్ విజువల్స్ చూస్తున్నాం. ఒకసారి ఆ విజువల్ చూస్తే అర్థమవుతోంది ఎంతలా ఆ భర్త ఆగ్రహానికి గురయ్యాడు అనేది. ఒకసారి పీసీఆర్ విజువల్ ప్లే చేయండి. ఏం మాట్లాడింది? ఏం మాట్లాడింది?
రైట్. సో తన భర్తను కాదని వేరే ఒక వ్యక్తితో వెళ్తున్నందుకు ఆ భార్యను కూడా భర్త చెడామడ వాయించేశాడు. ఓ రాజకీయ నాయకుడిగా ఉండి ఓ పార్టీలో కీలకంగా వ్యవహరించేటువంటి వ్యక్తి వేరే ఒకరి భార్యను తీసుకొని వెంటేసుకొని కారులో ఎరేచ్చగా పట్టపగలు నడి రోడ్డు మీద ఏది పట్టనట్టు చూడండి ఎలా వెళ్తున్నాడు. సో ఆ కారులో నుంచి హరిప్రసాద్ రెడ్డి బయటికి గల్లా పట్టి లాగి చెంప చెల్లు అనిపించాడు ఆ భర్త. సో విజువల్లో చూస్తాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో సజ్జల రామకృష్ణతో ఉన్నటువంటి వ్యక్తి ఆయనే హరిప్రసాద్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఏం జరిగింది అసలు? ఆ భార్య వేరే ఒక వ్యక్తితో వెళ్తాం, ఇంతకీ ఆ మహిళ ఎవరు? హరిప్రసాద్ రెడ్డి ఎందుకు ఆవిడ తీసుకెళ్లాల్సి వచ్చింది? ఎందుకు ఇప్పటివరకు తన ప్రమేయం లేకపోతే, తన తప్పేమి లేకపోతే కంప్లైంట్ ఇవ్వకుండా సైలెంట్గా ఉండిపోయాడు? ఎస్ మనోజ్, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరిప్రసాద్ రెడ్డి ఉన్నారు. అయితే ఇతను గతంలో కూడా విద్యార్థి సంఘ నేతగా కూడా ఎస్వి యూనివర్సిటీలో పనిచేశారు. అయితే తాజాగా ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది జరిగి 2 రోజులైంది. ఏదైతే మొన్న ఉదయం జరిగినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇది సోషల్ మీడియాలో కావచ్చు, మాధ్యమాలంతా కూడా తిరుపతిలో చక్కలు కొడుతుందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు కూడా ఎవరైతే దాడి చేసినప్పుడు దాడికి గురైనటువంటి ఈ వ్యక్తి ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి వారే. అయితే ప్రధానంగా హరిప్రసాద్ ఎవరైతే దాడికి గురయ్యాడో ఇతను ఎవరైతే సదరు దాడి చేసిన అతను భార్యని ఇతను సన్నిహితంగా మెలుగుతున్నాడు అన్నటువంటి సమాచారం బాధితులు తెలుసుకొని వెంటనే ఆ సమాచారం అందుకొని అక్కడికి వచ్చి తన అనుచర వర్గం కావచ్చు ఒక రూరల్ సంబంధించినటువంటి ఓ సర్పంచ్ బంధువు ఇతను. అయితే ఈ ఒక్కసారిగా వచ్చి ఆ మహిళ అతనితో కారుతో వెళ్తున్నటువంటి సమాచారం తెలుసుకొని వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దాడి చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా తన భార్యను సన్నిహితంగా ఈ రకంగా మలుచుకొని ఈ విధంగా తిరుగుతున్నాడు అన్నది ప్రధానంగా అతను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కడే కానీ పోలీస్ కేసు నమోదు కాలేదు. దీనికి సంబంధించి ఎటువంటి కేసు కూడా నమోదు కానటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా అతని మీద దాడి చేసిన తర్వాత కూడా కారు కూడా పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. తనకు తెలిసినటువంటి పార్టీలోనే ఉంటూ ఈ రకంగా మహిళల్ని లొంగబరుచుకున్నాడు అన్నది కూడా ప్రధానంగా ఒక వాదన వినబడుతుంది. ఎక్కడే కానీ కంప్లైంట్ పరంగా మాత్రం నమోదు కాకపోయినప్పటికీ ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూగానే చూడాలి. ఎందుకంటే అదే పార్టీలో ఉన్నటువంటి అతను భార్యతో అతను సన్నిహితంగా మెలగడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాత్రం ఈ యొక్క వీడియో అనేది మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకే పార్టీ చెందినటువంటి నేతలు ఈ రకంగా రోడ్ల పైన దాడులు చేసుకోవడం, మధ్యలో మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్ లో ఈ రకంగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదన్నటువంటి వాదన కూడా బలంగా వినబడుతుందని చెప్పాలి. మనోజ్, రైట్. అంటే భర్త ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇన్ని రోజులుగా సాగుతోంది వ్యవహారం. ఆ భార్య తనకి తెలియకుండా ఆ మహిళ ఎన్నిసార్లు ఆయనతో కలిసి వెళ్ళేది. సో ఏది తెల్లనట్టుగా నడి రోడ్డు మీద డైరెక్ట్గా కారులో ఎక్కించుకొని వెళ్తుంటే హరిప్రసాద్ రెడ్డి తెగించాడని చెప్పాలా? వాస్తవానికి ఆ భార్య భర్తల ఇష్యూస్ ఏమన్నది మాత్రం ఇంకా పూర్తి సమాచారం లేదు. అయితే కొంతకాలంగా మాత్రం ఆ అనుమానం అంటే ఒక రెడ్ హ్యాండెడ్ గా అతనికి సరైనటువంటి సమాచారం లేక రెడ్ హ్యాండ్ గా పట్టుకునేందుకు వేచి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కారులో వెళ్తున్నటువంటి సమయంలో కొంతమంది అతని సన్నిహితులు ఈ రకంగా వెళ్తుందని ఫోన్ చేసి చెప్పడం, ఆ వెంటనే రెడ్ హ్యాండెడ్ గా వచ్చి అతను పట్టుకొని ఇద్దరిని కూడా చితకబాదినటువంటి పరిస్థితి ఉంది. సరే, మన విజువల్ లో పరిశీలిస్తే కూడా ఆ మహిళ భర్త ఎవరైతే అతని మీద దాడి చేస్తుందో ఆపేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. అసలు దీని వెనక పూర్తి సమాచారం కూడా మరింత తెలియాల్సింది. ఎందుకంటే భార్య భర్తల ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇతనే ట్రాప్ లో మహిళని ట్రాప్ చేసి ఈ రకంగా సన్నిహితంగా మెలుగుతున్నాడన్న కోణంలో కూడా కొంత తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఒక జనరల్గా పొలిటీషియన్స్ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులని కలవడం అని అంటే డెఫినెట్ డౌట్ సోషల్ మీడియా లేదంటే డైరెక్ట్ గా పొలిటీషియన్స్ లో లేకపోతే అదే పార్టీలో తిరిగే వ్యక్తులు మహిళలు అయితే కలుసుకుంటుంటారు, లేకపోతే క్యాజువల్ పరిచయం ఏర్పడుతుంది. అసలు ఈ మహిళకి ఆ హరిప్రసాద్ రెడ్డికి పరిచయం ఎలా ఏర్పడింది? లేకపోతే అక్కడ భర్త హరిప్రసాద్ రెడ్డి గతంలో ఎప్పుడైనా చూసారా? అసలు ఎలా బయటపడింది వ్యవహారం? ఆ మహిళకి ఇతను వాస్తవానికి పొలిటికల్ కి ఇతను భర్త ఈమె ఎవరైతే దాడి చేసినాడో ఆయనకి పార్టీలో పొలిటీషియన్ గా అతను ఉన్నాడు, కానీ ఈ మహిళకి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఎవరైతే హరిప్రసాద్ ఉన్నాడో ఇతను ఎలా లోపరుచుకున్నాడు అనేది ప్రధానంగా దాడి చేసినటువంటి ఆ మహిళ భర్త కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అతనికి మాత్రమే పరిచయం ఉన్నటువంటి అతను తన భార్యతో ఎలా సైకత్గా మెలిగాడు, ఎలా లొంగ తీసుకున్నాడు అనేది తన ఆరోపణ కూడా. అయితే భర్తకి హరిప్రసాద్ రెడ్డికి పరిచయం, ఇద్దరు ఒకటి రాజకీయ పార్టీ, ఇద్దరు వైసీపీలో పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా ఒకే పార్టీ చెందినటువంటి వారే. అయితే విభాగాలు వేరైనప్పటికీ వీళ్ళు పనిచేసేది కూడా ఒకే పార్టీ కాబట్టి వీళ్ళకు ఒకరికొకరు పరిచయాలు ఉన్నాయన్నటువంటి వాదన కూడా సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతను అదునుగా చూసుకొని ఎప్పుడన్నా మాటలు కలిపాడన్న కోణంలో కూడా భర్త అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రైట్. సో ఇప్పుడు భార్య ఏం చెప్తోంది? అదుపులో ఏదైనా పోలీస్ కేసు కానీ లేకపోతే కంప్లైంట్ ఇవ్వడం కానీ పార్టీలో కానీ చర్చ జరుగుతోంది ఈ విషయం పైన? ఎస్, ఇది ఉదయం నుంచి కూడా అంటే మొన్న జరిగినప్పటికీ కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ యొక్క వీడియోలు అన్నది బాగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. పార్టీలో కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏంటి ఈ రకంగా మహిళల పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్ లో ఉంటూ అందులోనూ ఆయనకు అగ్రనేతగా ఉన్నటువంటి రాజకీయ సీనియర్ నేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కుటుంబంతో మంచి సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఈ రకంగా చేయడం ఏంటి, నడి రోడ్లో ఇలాంటి సంఘటనలు పార్టీకి ఎంత పరువు తీస్తాయన్నటువంటి ఆవేదన కూడా వైసీపీ కార్యకర్తలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కేసు మాత్రం ఎక్కడ నమోదు కాలేదు. దీనికి సంబంధించి పోలీసులు మనం వివరణ అడిగితే కూడా మాకు ఇటువంటి సమాచారం లేదు, మా దగ్గర ఎటువంటి కేసు రాలేదని కూడా పోలీసులు తెలియజేసినటువంటి కూడా పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే ఆ భర్త ఉన్నాడో అతను మాత్రం కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా తాజాగా తన సన్నిహిత వర్గాల నుంచి వస్తే మనకు సమాచారం మనకు. రైట్. అంటే ఒకే పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులు, హరిప్రసాద్ రెడ్డి అండ్ అటు మహిళ భర్త కూడా. సో అటువంటిది ఒకే పార్టీలో ఎదురుగా వచ్చే సమస్యలు ఎదుర్కోవాలి, ప్రతిపక్షంగా పోరాడాలి, అటువంటి ఒక వాయిస్తో ఉండేవాళ్ళు. సో వేరే ఒక వ్యక్తి యొక్క భార్యని తీసుకొని కారులో ఎక్కించుకొని వెళ్ళాలని ఆ పార్టీ ఎటువంటి గుసగుస నడుస్తోంది? ఇంటర్నల్ టాక్ ఏంటి? అంటే ప్రధానంగా ఇప్పుడు ఆ మహిళ ఎవరైతే ఉందో ఆ మహిళ భర్తకు సంబంధించి రూరల్ ప్రాంతంలో పంచాయతీకి సర్పంచ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క దాడి చేసినటువంటి అతనికి బంధువు అవుతారు. ఎవరు ఆ మహిళ కావచ్చు, ఆ దాడి చేసినటువంటి ఆ మహిళ భర్త కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఆ సర్పంచ్ కి దగ్గర బంధువులు. ప్లస్ వీళ్ళంతా కూడా ఒకే పార్టీ. ఆ సర్పంచ్ వైసీపీ పార్టీయే, దాడి చేసినటువంటి వ్యక్తి వైసీపీ పార్టీ చెందినటువంటి వాడే, దాడికి గురైనటువంటి వ్యక్తి కూడా ప్రధానంగా కీలకమైనటువంటి పబ్లిసిటీ వింగ్ లో పనిచేస్తున్నటువంటి వైసీపీ పార్టీ చెందినటువంటి వ్యక్తి. ప్రధానంగా పార్టీలో కేవలం పరిచయాల దీని ద్వారా వ్యక్తిగతంగా అంటే పార్టీ పరంగా కలిసిమెలిసి పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ మహిళతో మాట కలపాడన్నది ప్రధానంగా ఒక వాదన వినబడుతుంది. తరచూ ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒకక్కడ పార్టీలో పనిచేసినప్పుడు ఏదో ఒక ఫ్యామిలీతో అటాచ్మెంటో లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి కోణంలో కలిసేటువంటి పరిస్థితి ఉంటుంది జనరల్ గా. సో అలాంటి కోణంలోనే అతను ఈ రకంగా పరిచయాలు పెంచుకున్నాడేమో అన్నటువంటి అనుమానం మాత్రం సన్నిహితులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో ఇక్కడ విజువల్లో చూస్తూ ఉంటే ఆ భర్త ఎంత ఆగ్రహానికి గురవుతున్నాడు, భర్త భార్యంటో అర్థమవుతోంది. ఒకసారిగా అటు హరిప్రసాద్ రెడ్డి చెంప చెల్లు అనిపించి చెప్పుతో చెడామడ వాయించడంతో పాటుగా ఇటువైపు భార్యను కూడా దాడి చేశాడు. తిరుపతిలో కీలకమైన నేతగా ఉన్నాడట హరిప్రసాద్ రెడ్డి. వైసీపీ పార్టీకి సంబంధించి పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నాడు. సో పార్టీకి పబ్లిసిటీ తీసుకురావాయా అంటే వేరే ఒకరు వ్యక్తి మహిళతో ఇప్పుడు వీడియోలను పబ్లిష్ చేస్తూ పబ్లిసిటీ తెచ్చుకున్నాడు ఆయన. ఇప్పుడు వరకు హరిప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మేబీ పార్టీలో కానీ లేకుంటే ఆ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వరకు మాత్రమే తెలిసిన వ్యక్తి కాస్త ఈ వీడియోతో 2 తెలుగు రాష్ట్రాల్లో పబ్లిసిటీ తెచ్చేసుకున్నాడు. ఇక వేరే ఒక వ్యక్తి, ఆయన ఎవరో కాదు, మళ్ళీ అదే వైసీపీ పార్టీకి సంబంధించి ఓ నియర్ బై గ్రామ పంచాయతీలో సర్పంచ్గా ఉన్నాడంట ఆ మహిళ వాళ్ళ భర్త. సో ఆయనతో ఉన్న సాన్నిహిత్యం ఓకే, కానీ ఆ తర్వాత పక్కనే ఈ మహిళకు సంబంధించి ఎలా పరిచయం పెరిగింది, మహిళతో ఎలా సాన్నిహిత్యం పెరిగింది తెలియదు. బట్ డైరెక్ట్గా ఆ మహిళను కారులో ఎక్కించుకొని వెళ్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్న భర్త ఇప్పుడు అటు హరిప్రసాద్ రెడ్డికి అండ్ మహిళకి ఇద్దరికి కూడా తగిన శాస్తి అంటే ఒక రకంగా దేహశుద్ధి చేశారని చెప్పాలి. సో ఇద్దరిని కూడా అటాక్ ఇచ్చాడు, లైవ్లోనే రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. సో ప్రస్తుతానికి ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి, కానీ ఎక్కడ ఎటువంటి ఫిర్యాదు అయితే అవ్వలేదు. ఒకసారి మన వీడియో చూద్దాం, ఆ తర్వాత మీ అభిప్రాయం ఏంటి, దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏం మాట్లాడిందా ఏం మాట్లాడిందా ఏం మాట్లాడిందా ఏం మాట్లాడిందా